చాలా చోట్ల అవాకులు చవాకులు వెళ్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఒక చోట బహిరంగ సభలో మాట్లాడుతూ గద్వాల దొరసానమ్మ మళ్ళీ మామూలుకి వచ్చి ఏదో చేయబోతుంది అని చెప్పి ఒక మాట దొరసాని అన్నారు. దొరసాని అంటే అలా చెడ్డ పదం అన్నట్టు రోజు రోజు మీడియాలో నన్ను దొరసాని అన్నాడు. ఏం భాష ఇది, ఎట్లాంటి భాష ఇది భాషనేనా, మాట్లాడాల్సిన భాషనేనా, ఇదేదో భూతపరమైనట్లు ఆమె వక్రీకరిస్తూ అర్థాన్ని ప్రయార్థంగా భావిస్తూ తాను మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి గూగుల్లో పెట్టి చూడండి మీరు ఎవరైనా కానీ, గూగుల్లో దొరసాని అంటే అర్థమైంది. దొరసానికి అర్థము జెంటిల్ ఉమెన్ అని ఉంది, పెద్ద మనిషి, జెంటిల్ ఉమెన్. మీరు గూగుల్ సెర్చ్ చేసి ఎవరైనా చూడండి, జెంటిల్ ఉమెన్ అంటారు. దీంట్లో తప్పెక్కడ ఉందో నాకు అర్థమవుతుంది. ఇంకా ఏలిక సాని అని ఉంది, తెలుగులో ప్రభు అని ఉంది. అంటే దొరసాని ప్రభు అంటే దొర భార్య అని అర్థం. అంటే గడిల నుంచి వచ్చిన వాళ్ళు, నిజంగా వీళ్ళు గడిల నుంచి వచ్చిన వాళ్ళు. గద్వాల్లో ఎవరని చెప్తారు, గద్వాలో ముఖం చెల్లకి ఇప్పుడు మామూలుకి వచ్చింది. గద్వాల లోకలా, ఇది నాన్ లోకలా, లేకపోతే మామూలు లోకలా, నాన్ లోకలా తేల్చుకోవాలి. ఇంకొకరిని వేలెత్తి చూపినప్పుడు లోకల్ నాన్ లోకల్ అని, తాను మామూలు లోకలా, నాన్ లోకలా. నేను ఇక్కడ ధర్మాల్లో పుట్టిన అంటది, వాళ్ళ పెట్టిన అంటది. గద్వాలకు రెండు చోట్ల లోకల్ ఎట్లయితుంది? మరి మా సరితమ్మ కూడా శాంతనగర్ ప్రాంతం మామూలు పాలమూరు జిల్లాలోనే పుట్టింది, ఇక్కడ పెట్టింది అలంపూర్ తాలూకాలో. మరి ఆమె నాతో కాబట్టి భయంకరంగా ప్రచారం చేసింది. నిన్నగాక మొన్న తొక్కుకుండా పోతా అన్నాడు అని చెప్పి ప్రచారంలో పెట్టింది. తొక్కుకుండా పోతానని అని రేవంత్ రెడ్డి గారు అనలేదు. మా కార్యకర్తలు నువ్వు కనుక ఇట్లే చేస్తే నిన్ను తొక్కులాడుకుంటా పోయే బాధ్యత మా కార్యకర్తలు ఇది అన్నాడు. తొక్కులాడుకుంటా పోయే బాధ్యత అంటే అర్థమైంది, నిన్ను ఓడిస్తారని అర్థం. నువ్వు ప్రతి అర్థాన్ని పెడర్థంగా భావించి ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి అనే ఒక ఇది ధ్యాస లేకుండా ఆయన మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావే, నీదెంత విఘ్నత, నీకు విఘ్నత ఉన్నట్లా లేనట్లా కొంచెం అర్థం చేసుకోవాలా. గద్వాల మేము వాళ్ళని చాలా ఇప్పటి వరకు భరించి మొత్తం గద్వాల సర్వనాశనం అయింది. కొండలు గుట్టలు ఏమి లేవు గద్వాలో. మీరు చూడండి, గద్వాల్లో తనకు కేటాయించిన ఆమె భర్తకు కేటాయించిన ఒక కొండని చాలా అనతి కాలంలో కొండను నాశనం చేసి ఏమి లేకుండా చేసినా ఇప్పుడు మొత్తం లోయగా మారింది. మీరు ఏం పెట్టించినా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళని ఏం పెట్టించారు, ఎక్కడ ఈ లక్ష్మీపల్లి దగ్గర మూసపేట దగ్గర ఒక క్రషర్ వేసినారు భరత్సింహారెడ్డి, మన డీకే అన్న భర్త. భరత్సింహారెడ్డి చేయని వ్యాపారం లేదు, రాజకీయాల్లోకి వాళ్ళు వచ్చింది వ్యాపారం కోసం, సేవాపరంగా సేవ చేయడానికి గద్వాలకు వాళ్ళు ఎంత మాత్రము రాలేదు, గద్వాలను ఏలలేదు. వాళ్ళు కేవలం దోచుకోవడానికే గద్వాలు ఉన్నారు. ఇప్పుడు కనుక మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ పార్లమెంటరీ ప్రజలు కనుక వాళ్ళని ఇప్పటిదాకా ఏలు పెట్టించినారు, ఒక కొండ నాశనం చేసినాడు. ఇప్పుడు కనుక కాలు పెడతాడు, గెలిస్తే మాత్రం కాలు పెడతాడు, మొత్తం మన్యం కొండలను మొత్తం నాశనం చేస్తాడు. కాబట్టి వాళ్ళు వ్యాపార పరంగా ఇసుక దందా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రకరకాల దందలు గద్వాల్లో చేసినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. సారా దందతో మొదలైంది వాళ్ళ యొక్క ప్రయాణం సారా దందతో మొదలైంది. అది గుర్తెరగాల మహబూబ్నగర్ వాసులంతా, మహబూబ్నగర్ ప్రజలంతా కూడా. చాలా ఘోరమైన పాలన వాళ్ళది, అణచివేత ఉంటుంది. మట్టంలో నర్సిరెడ్డి చనిపోవడానికి, నర్సిరెడ్డి నక్సలైట్ల చేతిలో చనిపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఎక్కడికక్కడ ఎవరో కళ్ళు నోట్లు ఇప్పుకొని తాగినారు అమాయక ప్రజలు మక్తల్లో అంటే వాళ్ళని కారం పోసి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొడితే అది నక్సలైట్లకు చేరవేస్తే, ప్రజలంతా కలిసి నక్సలైట్లకు చేరవేస్తే నక్సలైట్లు ప్లాన్ చేసి మరి నర్సిరెడ్డి గారిని, వెంకటేశ్వర రెడ్డి గారిని ఆ రోజు హత్య చేయడం జరిగింది, లేకపోతే మట్టు పెట్టడం జరిగింది అని చెప్పాలంటే, ప్రజల భాషలో చెప్పాలంటే. అది ఎందుకు జరిగింది? మీ అణచివేత కారణంగా. మీ అణచివేత వదిలిపెట్టి అప్పట్లో నక్సలైట్లకు ఏదో అపాదించి వాళ్ళని సర్వనాశనం అక్కడ లేకుండా చేస్తారు. వాస్తవానికి అణచివేతకు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా మన నర్సిరెడ్డి గారు లేకుండా పోయినారు. వాస్తవానికి మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ, మీరు చేసిన తప్పిదాల వల్లే. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కానీ మత్తల్లో నారాయణపేటలో అడిగితే అన్నమ్మ గురించి చెప్తారు, లేకపోతే భరసింహారి గురించి చెప్తారు. సార్ మీరు ఎట్లా వెళ్ళినారు సార్ అన్నమ్మని, భరసింహారిని మీ గద్వాల్లో మేమైతే వెళ్ళాం. ఒక చిన్న సందర్భం చెప్పించి ముగిస్తాను నేను. గద్వాల జిల్లా ఏర్పడబోతా ఉన్నది. గద్వాల జిల్లా కొత్తగా ఏర్పడబోయే సందర్భంలో మత్తల్ని తర్వాత నారాయణపేట కాదు కానీ మత్తల్ తాలూకాని, మత్తల్ కాన్స్టిట్యూన్సీని గద్వాల్లో కలపాలని ఒక ప్రభుత్వము ఒక ఆలోచన చేసి నోటిఫికేషన్ ప్రాథమికంగా అనుకుంటే 74 గంటలకు బంధుకు పిలిపించినారు మత్తల్ ప్రజలు. 74 గంటలకు పిలిపిస్తే ఏం చెప్పినా అంటే, మీ గద్వాలనే మీరు ఏగలేకపోతున్నారు, మేము కనుక గద్వాలలో కలిస్తే, గద్వాల జిల్లాలో కనుక మా మక్తలు కలిస్తే మేము ఇంకా ఏగలేమో, మా చేత కాదు, కాబట్టి మాకొద్దు, మాకు గద్వాల జిల్లాలో మమ్మల్ని కలిపోతుండని
దగ్గర అతి సమీపంలో ఉన్న మక్తల్ తాలూకా వాళ్ళు ఏరు దాటితే మక్తల్ తాలూకా స్టార్ట్ అవుతుంది. నర్మా ప్రాంతం అంతా కూడా మక్తల్ కాన్స్టిట్యూన్సీకి వస్తుంది. వాళ్ళంతా వ్యతిరేకించి 74 గంటలకు బంధుకు పిలిపించిన సందర్భము ఒక నేపథ్యం ఉన్నది. అంటే మీ అరాచకాలు తట్టుకోలేక గద్వాల జిల్లాలో కలవాల్సినటువంటి మక్తల్ ప్రజలు ససేమిరా వద్దన్నటువంటి సందర్భం కూడా ఒకటి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మామూలు ప్రజలు చాలా సౌమ్యులు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలా మనుషులు ప్రేమ స్వచ్ఛందంగా ఉన్నటువంటి మనుషులు, ఆ మనుషుల మనస్తత్వం కలుషితం కాకుండా ఉండాలంటే వంశీచంద్ర రెడ్డి గారిని మాత్రమే గెలిపించే ప్రయత్నము గట్టిగా చేస్తే మేమంతా కూడా గద్వాల పక్షాన మేము కూడా ఇక్కడికి వచ్చి మీకు సహకారంగా మేము కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రాంతంలో కూడా నర్మా మక్తల్ ఈ ప్రాంతంలో నారాయణపేట ఈ ప్రాంతంలో వాల్మీకి బోయలు కూడా అత్యధికంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వంశీచంద్ర రెడ్డి గారికి ఓటు వేయడానికి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది, వాల్మీకి బోయలు కూడా మేము ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి ఒక మాట ఇచ్చింది. కాబట్టి ఆ మాటను మనం శిరసావహించి ఖచ్చితంగా వాల్మీకి బోయలు, కుర్మసోదరులు, కుర్మయాలు, సబ్బండ బీసీ వర్గాలన్నీ కూడా, బీసీ కులాలన్నీ కూడా వంశీచంద్ర రెడ్డి వైపే ఉన్నాయి. కాబట్టి వంశీచంద్ర రెడ్డి గారి గెలుపు నల్లేరు మీద నడక కాబోతుంది. కాబట్టి అన్నమ్మ ఓటమికి చేరువలో ఉంది. కాబట్టి ఈ ఆమె యొక్క దుగ్ధని లేకపోతే లోపల ఉన్న ఆ వీక్నెస్ ని బలహీనతను బహిరంగపరుస్తూ అవాకులు చవాకులు పేలుతా ఉన్నది. కాబట్టి వాటిని అన్నింటినీ ప్రజలను ఎవరు పట్టించుకోవద్దని చెప్పి మీరు సోషల్ మీడియా ద్వారా లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇస్తున్నాను.